బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంలకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీ సూర్యుడి యొక్క వయసు ఎంత ఉంటుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నటువంటి హిందీ వీడియో ఇప్పటి వరకు మీరు విన్నారు. దీనికి తెలుగు అనువాదం. ఏజ్ ఆఫ్ అవర్ సన్ యాజ్ పర్ హిందూయిజం గురించి బాపు పరం శాంతి అంటూ మన యొక్క సూర్యుడి ఉత్పత్తి నేటికి మనం ఏదైతే సూర్యుడిని చూస్తూ ఉన్నామో ఇది ఎంత పురాతనమైనది, సూర్యుడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, సూర్యుడి యొక్క వయసు ఎన్ని సంవత్సరాలు అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడైతే బ్రహ్మాండం ఫస్ట్ పరార్థంలో ఈ యొక్క సూర్యుడి యొక్క రచన చేయటం జరిగింది. విష్ణుమూర్తి డైరెక్ట్గా సూర్యుడిని సృష్టించారు, రచన చేశారు. విష్ణువు యొక్క రచన కనుక సూర్యనారాయణుడు అని అంటారు. నారాయణుడి యొక్క పేరు సూర్యుడు తర్వాత తగిలించారు. సూర్యుడు తర్వాత సూర్యనారాయణ అంటూ మళ్ళీ విష్ణువును కూడా మహిమ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే బ్రహ్మకు 10 సంవత్సరాలు పూర్తయిందో అప్పుడు పరం పురుషుడైనటువంటి ఈ యొక్క సూర్యుడు దేవత రూపంలో ఉన్నారు. దేవత నుండి మళ్ళా మనిషి అయిపోయారు. కిందకు పడిపోవటము జరిగింది. కిందకు దిగుతూ పైనుండి భూమి మీదకి వచ్చేశారు. భూమి మీద మానవుడిగా అయిపోవటం జరుగుతూ ఉంటుంది. మానవులు అంధకారంలో ఉన్నారు. ఎప్పుడైతే దేవతల యొక్క సృష్టి జరిగిందో పరం పురుషులుగా దేవతలుగా ఉండేవాళ్ళు. బ్రహ్మ యొక్క సృష్టి, దేవతలే మనుషులు అవ్వటం, కింద పడిపోవటం, మళ్ళీ పైనుండి కింద భూమి మీదకి వచ్చేటప్పుడు భూమి తయారవ్వటము. బ్రహ్మకు 10 సంవత్సరాలు అయిన భూమి తయారైందని నేను ముందే అంత క్రితం వీడియోలో కూడా చెప్పాను అంటున్నారు బాపూజీ. భూమి పైన మళ్ళా దేవతలందరూ కూడా మనుషులైపోయారు. మానవులు అంధకారంలో ఉన్నారు. అంటే పై సూక్ష్మ లోకానికి కింద ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి లోకానికి మధ్యన కొంత లేయర్ అనేది ఉన్న కారణం వల్ల అంధకారమయమైంది. దేవతలుగా ఉన్నప్పుడు వీళ్ళు స్వయం ప్రకాశ స్వరూపులుగా ఉంటారు. మానవులుగా అయినప్పుడు పంచతత్వాల్లో ఆత్మ యొక్క ప్రకాశం సమాప్తమవుతుంది, వాళ్ళకి చీకటి ఉంటుంది. అప్పుడు మరి విష్ణువు యొక్క డ్యూటీ ఏంటి? పాలన చేయటం కదా. ఈ యొక్క సృష్టిని పాలన చేయటం కోసం విష్ణువు తనలో నుండి ఒక సెల్లుని, తమ శరీరం నుండి ఒక సెల్లుని, పరమతత్వం యొక్క పరమ అగ్ని యొక్క సెల్లుతోటి సూర్యుడిని రచన చేసి ఆయనకి సూర్యనారాయణుడని పేరు పెట్టారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము అంటే భూమిని ప్రకాశవంతం, భూమి మీద ఉన్న వాళ్ళకి వెలుగుని ఇవ్వాలి, కాంతిని ఇవ్వాలి, ప్రకాశం చూపించాలి అని ఆయన్ని భూమి మీదకి, అంటే భూమి మీద కంటే భూమి పైన ఉండేటువంటి వాళ్లకు ఆకాశంలో ఉండమని సూచించారు. ఆ టైంలో అయితే సూర్యనారాయణుడు దేవతగా ఉన్నారు. భూమి పైన నలువైపులా పరమ అగ్నితత్వము ప్రొడ్యూస్ అవుతూ భూమి మీద అగ్నితత్వం అనగా వెలుతురు ఇస్తూ ఉన్నాడు. అగ్నితత్వం అంటేనే వెలుగు. పరమ అగ్ని అంటే పరమ అగ్ని యొక్క సెల్లే ఈ యొక్క అగ్ని తయారైంది. సూర్యనారాయణ దేవత యొక్క ఆత్మ కూడా తయారైంది. డైరెక్ట్గా విష్ణువు యొక్క రచనే సూర్యనారాయణ దేవత అంటున్నారు బాపూజీ. మరలా ఆ టైంలో నేటికి ఎన్ని సంవత్సరాలైంది ఆ టైము అంటే బ్రహ్మకు ఫస్ట్ పరార్థం అనగా 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ 50 సంవత్సరాల్లో కూడా భూమి మరి తయారైనా మరి సూర్యుడు ఉన్నారా అంటే 10 సంవత్సరాలు కూడా కాలేదు. ఫస్ట్ మరి పరార్థంలో ఫస్ట్ 10 సంవత్సరాల్లో సూర్యుడి యొక్క రచన అవసరం లేకపోయింది. బ్రహ్మకు 10 సంవత్సరాల వయసులో సూర్యుడి యొక్క రచన అవసరం లేకపోయింది. 10 సంవత్సరాల తర్వాత భూమి తయారైంది. అప్పటికే పరమ పురుషులైన దేవతలు సాధారణ మానవులు అయిపోయిన కారణం వల్ల వీళ్ళు చీకటి ఏర్పడింది. సూర్యుడు అవసరం వచ్చారు. భూమి అంతా అంధకారమయమైపోయింది. 40 సంవత్సరాలు
బ్రహ్మకు వచ్చేటప్పటికి బ్రహ్మకు ఓ సంవత్సరం అనగా 31 కరబ్ 10 అరబ్ 40 కోట్ల సంవత్సరాలు. అంటే నేటికి లెక్క వేసినట్లయితే ఫస్ట్ పరార్థం వరకు 1240 సంవత్సరాలైంది. అనగా 1,24,000 అరబ్ సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల కూడా సూర్యనారాయణ యొక్క వయసు ఉన్నదని చెప్పాలి మన బ్రహ్మాండంలో. ఇలాగ అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, అనంతకోటి సూర్యుళ్ళు ఉన్నారు. వారి వారి యొక్క బ్రహ్మాండంలో వెలుతురిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆయుష్ వారి వారి యొక్క బ్రహ్మాండం అనుసారంగా బ్రహ్మకు 100 సంవత్సరాలు కనుక దాని అనుసారంగా జరుగుతూ ఉంటుంది. సుమారు బ్రహ్మకు ఫస్ట్ 10 సంవత్సరాలు అయిన తర్వాతే సూర్యుడు యొక్క అవసరం ప్రతి బ్రహ్మాండానికి అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి బ్రహ్మాండంలోనూ బ్రహ్మ రచన ఇలాగే చేస్తారు, విష్ణువు అలాగే పాలన చేస్తారు, శంకరుడు అలాగే పాలన చేస్తారు. కాకపోతే బ్రహ్మాండం పుట్టి ముందా వెనక బ్రహ్మకు ఎన్ని సంవత్సరాలు దాన్ని బట్టి ఈ అవసరాలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే బ్రహ్మాండం బ్రహ్మ ద్వారా సజ్జన, విష్ణువు ద్వారా పాలన, శంకరుడి ద్వారా వినాశనము అనేటువంటి నియమావళి పెట్టుకున్నారు. విష్ణువు పాలన చెయ్యాలనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు మానవులకి అవసరం ఉంటుంది. దేవతలు మనుషులైపోయారు. సూర్యనారాయణ దేవతను తయారు చేయటం జరిగింది. వారి యొక్క రచనయే సూర్యనారాయణుడు. అందుకనే సూర్యుడు అంటే ప్రకాశాన్ని ఇచ్చేవాడు. ఒక పరమ అగ్ని యొక్క సెల్ ఆయన యొక్క ఆత్మ. ఆత్మ పరమ అగ్ని సెల్లుతోటి క్రియేట్ చేయబడింది. పరమ ప్రకాశం అయితే ఏమీ కాదు. పరమ అగ్ని వేరు, పరమ ప్రకాశము వేరు. స్థూల అగ్ని ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఒక సెల్లు నుండి పరమ అగ్ని క్రియేట్ అయింది. ఒక సెల్లు నేటికి 1,24,000 అరబ్ సంవత్సరాలు ప్రకాశితం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు రెండవ పరార్థం నడుస్తూ ఉంది. రెండవ పరార్థంలో కూడా 198 కోట్ల సంవత్సరాలు అయిపోయింది. సూర్యుడు మా మారిపోవటం అనేది ఇంకా జరగదు. ఈ భూమి అయితే మరి ప్రతి కల్ప ప్రళయంలోనూ భూమి వినాశనం కూడా అవుతూ ఉంటుంది. కల్ప ప్రళయంలో విష్ణువు యొక్క పాత్ర ఉంటుంది. వెలుగు నివ్వటానికి ఆయన ఉంటారు. సూర్యుడి లోపల విష్ణుమూర్తి ప్రవేశించి ద్వాదశ సూర్యుల యొక్క వెలుగును ఇచ్చేటప్పటికీ నీరంతా ఎండిపోతుంది, అంతా తగలబడిపోతుంది. 3 లోకాల వరకు దగ్ధమై భస్మమైపోతుంది. దీనికి సంబంధించినటువంటి విషయం చాలా లోతైనవి, ప్రాక్టికల్ అనుభవం సంబంధించిన విషయాలు. శాస్త్రాల్లో కూడా ఇవి ఉన్నది. శాస్త్రాలు నమ్మే వాళ్ళకి ఇది తెలుస్తూ ఉంటుంది. ఏదైతే మీరు ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఈ ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి. ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలంటే అది టైప్ చేయండి, కనపడుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే. ఇలాగ బాపూజీ చాలా అద్భుత రహస్యాలు ఎన్నో చెప్పారు.